ఉపేంద్రో వామన ప్రాంశు ఉపేంద్రో వామన ప్రాంశుర్ అమోఘ శుచిరూర్జితః అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః. ఇక్కడ ఉపేంద్ర అంటే ఇంద్రుని కంటే ఘనమైన వాడు అని. వామన అంటే ఇక్కడ వామన అవతారం గురించి చెప్తున్నారండి. వామనుడు అంటే అందరికన్నా పొట్టివాడు, సూక్ష్మ రూపి అయి ఉన్నవాడు. వామన రూపంలో ఆయన బలి చక్రవర్తిని వధించారు కదా, అది చెప్తున్నారు ఇక్కడ వామన అవతారం గురించి. మరియు ప్రాంశుహు అంటే మిక్కిలి ఎత్తైన వాడు కూడా శ్రీకృష్ణ పరమాత్మే అని చెప్తున్నారు. వామనుడు ముందుగా చిన్న పొట్టి రూపంలో వచ్చి తర్వాత చాలా పెద్దగా ఎదుగుతాడు కదండి, అది చెప్తున్నారు ఇక్కడ. మిక్కిలి ఎత్తైన వాడు అని. అమోఘ ఎటువంటి కర్మలు అంటని వాడు. శుచిహి పవిత్రుడు. మరియు స్వామిని స్మరించిన, స్తుతించిన, పూజించిన అట్టి వారిని కూడా పవిత్రులుగా చేసేవాడంట. శుచిహి అంటే స్వామి పవిత్రుడు. మరియు ఎవరైతే స్వామిని స్మరిస్తారో, స్తుతిస్తారో, పూజిస్తారో అట్టి వారిని కూడా పవిత్రులుగా చేసేవాడు శ్రీకృష్ణ పరమాత్మ అని. ఊర్జిత పరాక్రమవంతుడు. అతీంద్ర ఇంద్రుణ్ణి మించినవాడు. సర్వవ్యాపకం అంటే మొత్తము విస్తరించిన వాడు, సర్వశక్తిమంతుడు. మరియు దివ్య గుణాల చేత ఇంద్రుణ్ణి సైతము అతిక్రమించిన వాడు. సంగ్రహ ప్రళయ కాలంలో జగత్తు మొత్తాన్ని ఏకం చేసేవాడంట. ఏకీకరణం గావించువాడు. 6th శ్లోకంలో కూడా మనము ఇది త్వష్ట అని వచ్చింది కదండి, దీనికి కూడా అదే అర్థము. సూక్ష్మ రూపంలో ప్రళయ కాలంలో అన్నిటినీ సూక్ష్మ రూపంలో మార్చి తనలో ఏకం చేసుకునేవాడు అని. సర్గహ సృష్టికి కారణమైన వాడు. ధృతాత్మ స్థిరమైన ఆత్మ కలవాడు. జనన మరణము లేని స్థిరమైన స్థితిలో ఉండేవాడు శ్రీకృష్ణ పరమాత్మ అని. నియమః నియమించువాడు. సమస్త ప్రాణులను, దిక్పాలకును మరియు గ్రహాలను, నక్షత్రాలను మరి వాటి స్థానంలో నియమించేవాడు. స్వామి ఆధీనంతోనే ఇవి వాటి ఆధీనంలో ఉండి వాటి పనులను చేస్తాయి అని చెప్తున్నారు. సమస్త ప్రాణులు, దిక్పాలకులు, గ్రహాలు మరియు నక్షత్రములు. యమః నిగ్రహించువాడు అంటే అదుపులో ఉంచువాడు. ఆ జీవులన్నిటినీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచి వాటిని అదుపులో ఉంచేవాడు. ఈ నామాలకు ఇవే అండి అర్థాలు. ఇంద్రుని కంటే గొప్పవాడు, మరియు వామనుడు పొట్టివాడు స్వామి, మరియు మిక్కిలి ఎత్తైన వాడు స్వామి. వ్యర్థం కాని కర్మలు గలవాడు, పవిత్రుడు. ఎవరైతే స్మరిస్తారో, స్తుతిస్తారో, పూజిస్తారో అట్టి వారిని కూడా పవిత్రులుగా మారుస్తారు స్వామి. మరియు పరాక్రమవంతుడు, ఇంద్రుణ్ణి మించినవాడు. మరియు సూక్ష్మ రూపంలో జీవులను మార్చి ప్రళయ కాలంలో తనలో ఏకం చేసుకునేవాడు. సృష్టికి కారణమైన వాడు, స్థిరమైన ఆత్మ గలవాడు, నిగ్రహించువాడు, అన్నిటినీ అదుపులో ఉంచువాడు. ఇదేనండి